హలో! ఇది నా కొత్త ఛానల్. ఈ ఛానల్‌లో ఇంతకుముందు కొన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశా అనమాట. అంటే వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి ఏదైనా సాంగ్ మంచి సాంగ్ యాడ్ చేసి అలాగా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశా అనమాట. లాంగ్ వీడియో పెట్టడము ఇదే ఫస్ట్. అలానే వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతా ఉన్నాను. సో, ఎవరికైనా నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ ఛానల్‌లో కుకింగ్ రిలేటెడ్, అలానే లైఫ్ స్టైలు, నేనెలాగా మేనేజ్ చేసుకుంటున్నాను, అలాంటి రిలేటెడ్ వీడియోస్ ఇందులో వస్తాయన్నమాట. సో, ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ నేమ్ వచ్చి మై వ్లాగ్స్ హియరా. మ్యాక్సిమం కంటిన్యూస్‌గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో, తప్పకుండా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే గనక. ఇంకా ఈ వీడియోలో ఏంటంటే ఫ్రైడే రోజు, ఆ రోజు డీమార్ట్‌కి వెళ్ళా అనమాట. అంటే ఇంకా మంత్ స్టార్టింగ్ కదా! ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ తెచ్చుకుందాము అని చెప్పానని మా అబ్బాయిని స్కూల్‌కి పంపించేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. సో, ఈ వీడియో గ్రాసరీస్‌కి సంబంధించింది. బిల్ ఎంతయింది, నేనేమేమి షాపింగ్ చేశాను డీమార్ట్‌లో అని చెప్పి చూపిస్తాను. యాక్చువల్‌గా మేము డీమార్ట్‌కి ఏమి వెళ్ళము. ఇంటి దగ్గర ఉన్న నార్మల్ షాప్ ఉంటుంది కదా! అందులో తీసుకొచ్చుకుంటాం ఎవ్రీ మంత్. అది కూడా హోల్సేలే. డీమార్ట్‌కెళ్ళి ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోతుంది. సరే వెళ్దాము, కొంచెం వర్క్ కూడా తక్కువ ఉన్నింది ఆ రోజు. అందుకని వెళ్దామని చెప్పని వెళ్ళా అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. మా వాడిని స్కూల్‌కి పంపించేసి ఇంక మా ఆయన కూడా ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంకెళ్ళి అక్కడ జస్ట్ ఊరికే అంటే ఏ ఏ ఫ్లోర్‌లలో ఏమేమి ఉన్నాయి అని చెప్పని అక్కడక్కడ ఒక క్లిప్స్ తీసి పెట్టాను. ఇందులో మెయిన్‌గా డీమార్ట్‌లో నచ్చేదేంటంటే బెడ్‌షీట్స్ చాలా బావుంటాయి. రీజనబుల్‌గా ఉంటాయి. కానీ చాలా బావుంటాయన్నమాట బయటతో కంపేర్ చేస్తే. ఇంకా మిగతావన్నీ బావుండవా అంటే బావుంటాయి. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళకి నచ్చుతాయి గదా! కొంతమందికి క్లాతింగ్ నచ్చుతది. కొంతమందికి ఇంటికి సంబంధించినవి ప్లాస్టిక్ ఐటెమ్స్ అలా నచ్చుతాయి. అలాగా నాకు బెడ్‌షీట్స్ బావుంటాయన్నమాట ఇందులో. ఇంకా ఇంట్లోకి కావాల్సినవి ఇవంటారా పప్పులు అలాంటివి అవి గూడా ఓకే. కొంచెం బ్రాండెడ్‌వి తీసుకుంటే ఇప్పుడు మినపప్పు ఉంది, డబుల్ హార్ట్స్ అవి ఎక్కడైనా ఒకటే ఉంటది. మా ఇంటి దగ్గర గూడా కొంచెం ఎంఆర్‌పీ మీద తక్కువకే ఇస్తారనమాట. ఇంక అందుకని ఇక్కడే తీసుకుంటాం. అది గాక డీమార్ట్‌కి ఏంటంటే వీకెండ్స్ ఎళ్ళాలంటే ఒక 1 అవర్ క్యూ లైన్‌కే సరిపోతదనమాట బిల్లింగ్ దానికోసము. అందుకోసమని ఎందుకో మరి అంత ఇంట్రెస్ట్ చూపించరు మా వారు డీమార్ట్‌కెళ్ళడానికి. అది గాక ఇంకోటేంటంటే ఎళ్ళాము అంటే మనకు అవసరమైంది ఏంటి అనని చూసుకోకుండా కనిపించినటువన్నీ వేసేసుకుంటూ ఉంటాం ఆ బాస్కెట్‌లో. దానికి బిల్లు డబల్ అవుతది అనని చెప్పని మ్యాక్సిమం దానికోసమని అవాయిడ్ చేసాము. అంటే కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు కొనకూడదని. కానీ ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వదనమాట. అందుకోసమని మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాము. ఇంకా ఈ ఫ్లోర్‌లో ఏంటంటే నేనేమో మియాపూర్ దగ్గర ఉంటదనమాట. మియాపూర్ టు బాచుపల్లి రోడ్‌లో దానికెళ్ళా అనమాట. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క ఐటెమ్స్. ఈ ఫ్లోర్‌లో అంతా మొత్తం సెకండ్ ఫ్లోర్‌లో మొత్తం అంతా క్లాతింగ్‌కి సంబంధించిందే. బెడ్‌షీట్స్, టవల్స్, చిన్న పిల్లలకి టీ షర్ట్స్, ఇలా షార్ట్స్, పెద్దవాళ్ళకి అలా అన్నీ మ్యాట్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ ఇందులోనే ఉంటాయి. ఈసారి ఏంటంటే అబ్బాయిలవి టీ షర్ట్స్ మామూలుగా 100 రూపీస్‌కి అలా ఉంటాయి గదా! అవి గాకుండా ఇవి కొంచెం 249కి అలా వచ్చేవి. ఇంతకుముందు చూసా అనమాట. కొంచెం బావుంటది. ఈ క్లాత్ ఇలా పెట్టుంటారు గదా! అటు సైడు. కానీ ఈసారేమో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిచ్చింది. ఎక్కువున్నాయి. అంటే క్లాత్ గూడా కొంచెం ఓకే. అప్పటికన్నా ఇప్పుడు ఇంక కొంచెం బెటర్‌గా ఉంది. ఈ 100 రూపీస్‌వి 150 రూపీస్ అంటే 149 అని ఒక కొన్ని అలా ఉంటాయి. అయ్యేంటంటే ఒక 4, 5 ఉతుకులకే అవి మరీ కలర్ ఫేడ్ అయిపోవడము అలా ఉంటుందని చెప్పని అసలిప్పుడు తీసుకోవడమే తగ్గించేసాం. అసలు వెళ్ళడమే తగ్గించాం అని చెప్పాను గదా! వెళ్ళట్లేదనమాట. ఇంకా ఈ ఫ్లోర్‌లో బెడ్‌షీట్స్ చెప్పాను గదా! బా నచ్చాయి. 2 తీసుకున్నా అనమాట. ఇదిగోండి ఇక్కడ చిన్నవి నాప్కిన్స్, అలానే బెడ్‌షీట్స్, ఒక లంచ్ బ్యాగ్ తీసుకున్నాను. బెడ్‌షీట్స్ ఏంటంటే వైట్‌లోనే ఉంటాయి మ్యాక్సిమం మా ఇంట్లో. వైట్, పింక్, వైట్, యెల్లో, వైట్, బ్లూ ఇలా మిక్సింగ్. కానీ వైట్ మాత్రం మ్యాండటరీగా ఉంటది. సో, ఈసారి గూడా వైట్‌లోనే తీసుకున్నాను. మా ఆయన ఉంటే అసలు ఇంక వద్దు అంటారని చెప్పానని నేను ఒక్కదాన్నే ఎళ్ళాను.
ఈసారి ఏంటంటే 2 మంత్స్‌కి అంటే ఇంకా వరలక్ష్మి వ్రతం వరకి ఏం కొనే పని లేకుండా అప్పటి వరకు సరిపడా అన్నీ తీసుకొచ్చుకునేసా అనమాట. మళ్ళీ మధ్యలో ఇంగా హౌస్ క్లీనింగ్ అలా అన్నీ పెట్టుకుంటాం గదా! ఉన్నవన్నీ అయిపోజేసేసాము అంటే అప్పటికి ఆ టైంకి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ కొత్తవి తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా! సర్దుకున్నాక, క్లీన్ చేసుకున్నాక అని ఈ 2 మంత్స్‌కి సరిపడే జూలై, ఆగస్టు మిడ్ వరకు వస్తాయి. ఆగస్టు 26థ్ ఏమో వరలక్ష్మి వ్రతము. సో, అప్పటి వరకు సరిపడేలాగా తెచ్చేసుకున్నా అనమాట. ఎంతయింది బిల్లు ఏంటని చెప్పని లాస్ట్‌లో చూపిస్తాను చూడండి. ఇంకా ఇదేంటంటే ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చాను. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇలాగా క్లీనింగ్ ఐటెమ్స్, హార్పిక్ మెయిన్‌గా కావాల్సింది మనకి హార్పిక్. ఎందుకంటే వాష్‌రూమ్స్ కడుక్కోవడానికి ఇంకా అదే యూజ్ చేస్తాం. అలానే బట్టలకేసే లిక్విడ్స్, కంఫర్ట్స్, టిష్యూ పేపర్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇంకా ఈ ఫ్లోర్‌లో ఉంటాయన్నమాట. సోప్స్, పేస్ట్‌లు ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. ఇంకా కంఫర్ట్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఏరియల్‌లో యూజ్ చేస్తాము. యాక్చువల్‌గా లిక్విడ్ వాషింగ్ మిషన్ లిక్విడ్. ఈసారి కొంచెం సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నాను. షాంపూ ఏమో మేము ఇది ఆహ్, కుంకుడుగా ఇది ఉంటది గదా! అది బయట వేరే దగ్గర తీసుకుంటాం అనమాట. అందుకని షాంపూ ఏం తీసుకోలేదు. ఇంకా విమ్ సోప్స్, నార్మల్ సోప్స్ అంటే బట్టలు కొన్ని ఉతికేటివి అలాంటివి ఉంటాయి గదా! అవి ఉతుక్కోవడానికి అని చెప్పని అవి కొన్ని అలా తీసుకొని మొత్తం అలా ఊరికే చూపించుకుంటా వస్తా ఉన్నాను. సోప్స్ ఏమో సింతాల్ సోప్స్ ఒకటి, ఈసారి డవ్ గూడా ఒకటి తెచ్చా అనమాట. ఇంకా ఈ టీ కప్స్ అవి బానే ఉన్నాయి గానీ యాక్చువల్‌గా నాకు గూడా కావాల్సి ఉండింది టీ కప్స్. కానీ పైన అంతా డిజైన్స్ ఫ్లవర్స్ అలా వచ్చాయి. కానీ అలాంటివేమో నాకంత నచ్చదు. ప్లెయిన్ వైట్ గానీ అలా అయితే ఓకే తీసుకుందాంలే అనుకున్నా సెట్. కానీ అలా ఏం లేవు. అన్నీ పైన ఫ్లవర్స్ వచ్చి అలా ఉన్నాయి. అందుకని తీసుకోలేదు. ఇంకా ఈ బౌల్స్ ఏమో బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ వైట్, గోల్డ్ కలర్ లైన్స్ అలా వచ్చినవి. మనం అంతా చేసి వాటిల్లో వేసి పెట్టే అంత ఓపిక ఎక్కువ అంటే ఎక్కువ నేను స్టీల్ ఐటమ్సే వాడతాను. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే కష్టంలే అని చెప్పని ఇవంతా ఏం తీసుకోలేదు. ఇంకా ఈ గాజువి అయితే జార్స్ చిన్నవి బుడ్డి బుడ్డిగా భలే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇదైతే భలే నచ్చింది. 99 రూపీస్ ఎంతో ఉన్నింది అనుకుంటా. చాలా బాగుంది. అంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈవెన్ పౌడర్లు అంటే పసుపు, కారం అలాంటివి వేసుకోవడానికైనా బాగుంటుందన్నమాట. కానీ నా దగ్గర ఇంకా ఉన్నాయి ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్టీల్, గ్లాస్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట. ఇంకా అన్నీ తెచ్చుకొని ఇంట్లో ఎందుకు అడ్డం పెట్టుకోవడం అని అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇంకా అవంతా ఏం తీసుకోలేదు. ఇంక ఇటు పక్కేమో పక్క లైన్లో స్టీల్ ఐటమ్స్ అనమాట. ఇవి కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి. చాలా బాగున్నాయి. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువేమో అనిపించింది. అవి అంత వెయిట్ లేదు కానీ ఇంకొక టైప్ చూసాను. అదేమో వెయిట్ బాగుంది. అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, అంటే మామూలు స్టీల్‌లో హోల్సేల్ షాప్‌కెళ్ళి తీసుకునే వాటికి ఎట్లైనా వీటికి ప్రైస్ కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది గదా! కొంచెం వీళ్ళ దగ్గర ఎక్కువే ఉంటది. ఈ గిన్నె అయితే క్వాలిటీ చాలా బాగుందనమాట. మందంగా అట్లా బావునింది. కానీ నేనేం తీసుకోలేదు. ఇంకా కిందేమో పెనాలు చిన్నవి అలాంటివన్నీ ఇటు పక్కున్నాయి. అవి గూడా ఏం తీసుకోలేదనమాట. నాకు ఏం అవసరమో అవే తీసుకున్నా. కానీ కొన్ని బెడ్‌షీట్స్ అసలు నేను అనుకోని ఎళ్ళలేదు. బెడ్‌షీట్స్ ఏమో కొంచెం అది ఎక్స్‌ట్రా ఐటమ్స్ అయ్యాయి. ఇటు పక్కేమో వాటర్ బాటిల్స్, ప్లేట్స్ ఇలాంటివన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడేమో దేవుడికి సంబంధించినవి చిన్న దీపాలు చాలా బాగున్నాయన్నమాట. చిన్నవి. అవి గూడా ఉన్నాయిలే ఇంక నా దగ్గర అని చెప్పని అవి గూడా ఏం తీసుకోలేదు నేను. ఏ వస్తువులైనా కొనే కొద్దీ మనకే పని ఎక్కువ అని చెప్పని ఈ మధ్య అసలు ఏం కొనడమే తగ్గించేశాను. ఏవన్నా మరీ నచ్చితే తప్పితే కొనుక్కోవట్లేదనమాట. ఇంక ఇవేమో చిన్నవి బ్రాస్ ఐటమ్స్ ప్రసాదం పెట్టుకోవడానికి, లేదంటే గనక పసుపు, కుంకుమ వేసుకోవడానికి అలాగా చాలా బాగున్నాయి. కానీ అవి కూడా ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఇంక ఇటువైపు ఏమో అంతా ప్లాస్టిక్ ఐటమ్స్. ప్లాస్టిక్ మేము అసలు వాడను. ఏం తెచ్చుకోననమాట. ప్లాస్టిక్ ఫ్రీ మా ఇంట్లో ఎక్కడ యూజ్ చేయను. ఇంకా ఈ ఫ్రిడ్జ్‌లో కొంచెం కూరగాయలు అట్లా ఎప్పుడన్నా ఇంకా టైం లేనప్పుడు ఆ కవర్లలో ఇస్తారు కదా మార్కెట్‌కెళ్తే ఆటిల్లోటివి అంతే పెట్టేస్తాను. ఇదొక్కటి తీసుకున్నా అనమాట ట్రే. అదే చూపిస్తున్నాను. ఇదొక్కటే తీసుకున్న ప్లాస్టిక్ ఐటమ్ అని చెప్పని. అదెందుకంటే ఇవి పెట్టుకుంటాం కదా ఆయిల్ క్యాను, టీ పౌడర్ అలాగా స్టవ్ పక్కన కొంచెం అవన్నీ పెట్టుకోవడానికి డబ్బాలలో పెట్టి అందులో పెట్టుకునేస్తే
మనకు నీట్గా ఉంటాయి కదా అని చెప్పని అదొక్కటి తీసుకున్నా అంతే. ఇంక ఇదేమో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అంతా ఈ గ్రాసరీ ఐటమ్సే అనమాట. అంటే లూజ్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, పప్పులు, పిండ్లు, రాగి పిండి, గోధుమ పిండి ఇలాంటివన్నీ ప్యాకెట్స్ ఉంటాయి. నార్మల్ బ్రాండెడ్వి లూజ్ ఉంటాయి అనమాట. వాటిల్లో తొట్లల్లో వేసేసి ఉంటారు కదా అవి. నేను కొన్ని పెసలు, మినపప్పు అవి మాత్రమే అవి తీసుకున్నాను. ఇంకా మిగతా అన్ని ప్యాకెట్స్లలోటివి తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే స్నాక్స్ కోసం అని చెప్పని బిస్కెట్స్ వీటికన్నా ఇది బెటర్ కదా అని చెప్పని ఇంక ఇక్కడ మకానా ఒక ప్యాకెట్, ఆ మిక్చర్ది ఉంది కదా అది బాగుంటుంది, తింటారనమాట మా ఇంట్లో కూడా అందరూ. ఇంక అందుకోసమని అవి తీసుకున్నా. ఇంకా కొన్ని ఈ చెక్క, లవంగాలు, పాపడ్ ఇలా ఇంకా ఏమేమి కావాలి ఏంటి అని చెప్పని ఇక్కడ అన్ని రెండు ప్యాకెట్స్ కనిపిస్తాయి మీకు. ఎందుకంటే 2 monthsకి అని చెప్పి అనుకొని తీసుకున్నా అని చెప్పాను కదా, అలాగా 2 monthsకి తీసేసుకున్నాను. ఈ మంత్కి నెక్స్ట్ మంత్కి సరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మంత్ అంటే ఇంకా అదే వరలక్ష్మి వ్రతం టైం వరకు అయితే వస్తాయి. ఇంకా అప్పుడు ఎలాగో కొత్తవి తెచ్చుకుంటాం కదా మళ్ళీ వెళ్ళి అని చెప్పని అప్పటికి ఖాళీ చేసేసామంటే సరిపోయింది. నెక్స్ట్ మంత్ తెచ్చుకునే పని లేకుండా అని చెప్పని ఇంకా తీసేసుకున్నా. అన్నీ తీసుకొని ఇలా బ్యాగ్ తీసుకెళ్ళి నేను మర్చిపోయాను, బ్యాగ్ కూడా తీసుకొని బిల్ వేయించుకొని వచ్చేసాను. బిల్లు మొత్తం 7,800 7,900 అయింది. ఈ ఓన్లీ గ్రాసరీస్ అనమాట. అంటే రైస్ లేదు ఇందులో, ఆయిల్ లేదు, ఇంకేం లేవబ్బా, పల్లీలు, ఇవి కాకుండా ఈ గ్రాసరీస్ అన్నీ 7,800 అయ్యాయి అనమాట. ఎక్స్ట్రా కొనిందంటే నేను బెడ్షీట్స్ ఒకటే, మిగతా అన్నీ ఇంకా ఇంట్లోకి అవసరమైనటివే, పప్పులు, మినపప్పు, కందిపప్పు ఇలాంటివన్నీ. ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామిది చూడండి ఎంత బాగుందంటే, అది గ్రానైట్ ఉంటుంది కదా దానికో లేదంటే దేనికో మరి ప్రింట్ చేసి తీసుకెళ్తున్నారు. చాలా బాగా నచ్చిందనమాట. అంత హైట్ది నాకు తెలిసి దేవుడి గదిలో పెట్టేసుకోవడానికి అనుకుంటా, ఫిక్స్ చేసేదానికి వాళ్ళకి చాలా బాగుంది అనమాట. ఇంక ఇక్కడ అన్నీ తీసుకొచ్చినటువన్నీ ఇలా అన్నీ ఓపెన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసేస్తే ఎందులో ఏం వేసుకోవాలి అని చెప్పని అర్థమవుతుంది కదా అని చెప్పని తీసి పెట్టేసుకుంటున్నాను. వాల్నట్స్, మకానా, ఇంకా అవే తీసుకున్నా అని చెప్పాను కదా, కంఫర్ట్ ఒకటి, హార్పిక్, ఉప్మా రవ్వ, ఇలాగ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకొని వచ్చేసాను. నేనేమో 5,500 6,000 కాడికి అవుతుందేమోలే అని చెప్పని వెళ్ళాను అనమాట సరుకులన్నీ ఇవన్నీ. కానీ ఇంకొక 1,500 ఎక్స్ట్రానే అయింది. బెడ్షీట్సే ఒకటేమో 399, ఒకటేమో 599. కాబట్టి ఇంకా నాప్కిన్స్ తీసుకున్నాను. ఆ బాస్కెట్ ఎక్స్ట్రానే అనుకోలేదు కదా, సో అలాగా అయిపోయింది. ఇదిగోండి బెడ్షీట్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. చెప్పాను కదా వైట్ కంపల్సరీ ఉంటుంది అని చెప్పని వైట్లోనే తీసుకున్నాను. ఇంక ఇదిగోండి ఇవన్నీ తీసి సర్దేసి అప్పటికే మా వాడు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తున్నాడు. వెళ్ళింది 3కి వెళ్ళాను, 4:30కో 4:15కి ఏమో వచ్చాను, దగ్గరే అనమాట మాకు. సో అలా వెళ్ళి తీసుకొని వచ్చేసాను. అది ఆ టైంలో వెళ్ళాను కాబట్టి అంత రష్ లేదు. ఇంకా వీకెండ్స్ వెళ్ళామంటే అస్సలు వెళ్ళలేము, అటు తీసుకోలేము. బిల్లింగ్ కోసమే 1 గంట వెయిట్ చేయాల్సి వస్తుంది, అందుకే వెళ్ళాము. ఇంక ఇదనమాట. ఇంకా తర్వాత మళ్ళీ 1 year తర్వాతనే వెళ్తామేమో డీమార్ట్కి, ఇక అంతే అనమాట. సో ఇది ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నుంచి మంచి మంచి వీడియోస్ అలా పెడతాను. ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.